ధనం మూలం ఇదం జగత్. డబ్బుని ఈరోజు మంచినీళ్ళల్లా ఖర్చు పెట్టేస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ పెరిగిన ధరలతో పాటు పొదుపు అనేటటువంటిది కనుమరుగైపోయింది. అలాగే ఖర్చులతో పాటు ఆదాయం కూడా ఎక్కువైంది. ఎక్కువైన ఆదాయానికి ఖర్చులు ఎక్కువైనాయి. బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ లాగా తయారైంది ఆదాయము ఖర్చులు రెండు కూడా. అయితే ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది ఏంటంటే ఉన్నదానికన్నా ఇంకొంచెం ఒక ఎనర్జీ ఉంటే బాగుండు, ఇంకొంచెం డబ్బు ఉంటే బాగుండు అనేటటువంటి ఒక ఆశ, చిన్న ఆశ ప్రతి ఒక్కళ్ళకి ఉంది. కానీ ఎలా? ఎన్ని ఉద్యోగాలు చేయాలి, ఎన్ని వ్యాపారాలు చేయాలి, లేదా చేసే వ్యాపారం ఇంకెంత అభివృద్ధి చెందాలి, అలాగే ఉన్న ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళితే తప్పితే మనం అనుకున్నటువంటి ధనం మన ఇంటికి రాదు, మన జేబులోకి రాదు. అలాంటి మార్గాలు ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ శక్తిపాత ఎనర్జీ మనకు ఉన్నటువంటి ఆ యొక్క మనీ ఎనర్జీని పెంచుతుందేమో. ఒక్కసారి వివరాల్లోకి వెళ్ళే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. అమ్మ నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు ధనం మూలం ఇదం జగత్. ఎప్పుడు నేనేమనుకుంటానంటే ఈ నెల ఖచ్చితంగా నేను డబ్బులు కొంతన్నా దాయాలి అనుకుంటాను. ఎంత అనుకుంటానో అంత ఖర్చులు పెరిగిపోతుంది. నాకు రాను రాను అర్థమైంది ఏంటంటే ఖర్చులు తగ్గించలేము, కానీ ఆదాయం పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచన వచ్చింది. కానీ శక్తికి మించిన పరువు, ఇంకా కొంచెం ఎనర్జీ కావాలి. ఎన్ని వ్యాపారాలు చేసినా ఏదో సామెత ఉంది చూసారా, అలా పరిగెడుతున్నట్టుగానే ఉంటాం, కానీ ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉన్నాం అనేటటువంటి సిచ్యుయేషన్స్ చాలా ఉన్నాయి నా లైఫ్లో కూడా. నేను చెప్తున్నాను, మనీ బ్లాకేజెస్. ఎంత కష్టపడినా కూడా డబ్బు కూడబెట్టడం కష్టం. అలాగే ఎంత ప్రయత్నం చేసినా ఆ స్థాయికి వెళ్ళడం అనేటటువంటిది కష్టం. అలాగే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, ఇవన్నీ కూడా, ఈ సమస్యలన్నీ కూడా ఈ శక్తిపాత ఎనర్జీ ద్వారా వీటిని ఎలా కంట్రోల్ చేయాలి, అలాగే ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, దీన్ని చెప్పుకోవాలంటే కనీసం ఒక 100 ఎపిసోడ్స్ చేసుకోవచ్చు మనం. చేస్తానమ్మా. ఎందుకంటే ఈరోజు చాలా అవసరం. వాస్తవంగా నేను చెప్తున్నాను, అదే ఖచ్చితంగా 100 కాదు 1000 ఎపిసోడ్లు చేద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లోనే మనీ అంటే వేరే, మనీ రావడం కష్టం, వచ్చిన దాన్ని పొదుపు చేయాలి, దాచుకోవాలి. ఎంత కష్టపడినా ఇంకా రావాల్సింది ఉంది అని ఉంటుంది, రావడం లేదని ఒక బాధ ఉంది. ఇవన్నీ కూడా ఆ మనీ, డబ్బు అనే దాని చుట్టూ ఏర్పడిన అంటే మనం క్రియేట్ చేసుకుంటాం కొన్ని మన ఎక్స్పీరియన్స్ నుంచి. కొన్నేమో చూస్తాం, అంటే అక్కడ అది జరిగింది ఇక్కడ జరిగింది అని వింటుంటాం, అంటే వాటిని కలెక్ట్ చేస్తాం. అంటే మన ఎక్స్పీరియన్స్ కాకపోయినా కొన్ని, ఓహో అలా జరిగిందా, అయితే డబ్బు అయితే ఇలా, డబ్బు ఉంటే ఇలాగ, లేకపోతే ఇలాగని కొన్ని అభిప్రాయాలు మన ఎక్స్పీరియన్స్తో కొన్ని ఏర్పడతాయి. బయట చూసి కొన్ని ఏర్పరచుకుంటాము, కొన్ని ఇన్ జనరల్ మన కల్చర్లో ఉందని ఏదని యాక్సెప్ట్ చేస్తాం. చూసి ఇవి మనం కాదు, ఇవేం మనం కాదు, ఏవి మనం కాదు. కానీ ఇవన్నీ మనవే అనుకుని మన చుట్టూ ఇవన్నీ గార్బేజ్ని ఏర్పరచుకున్నాం. ఏది? మన యొక్క పంచకోశాలలోను, చక్రాలలోను, ఎనర్జీస్లోను బ్లాకేజెస్గా ఈ మురికి తీసుకొచ్చి ఇక్కడ ఈ చక్రాల పెట్టు, దీన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టు అంటే ఒక బాధగా, కోపంగా అవి డిపాజిట్ అయి ఉంటాయి. కొన్ని కార్మిక్గా కూడా ఉంటాయి, జనరేషనల్గా, కార్మిక్గా. ఆ దేశ కాలం మన పరిస్థితులు కూడా, ఇప్పుడు ఒక బాగా ఎఫ్లుయెంట్ దేశంలో ఉంటే అక్కడ కల్చర్ బట్టి దాన్ని బట్టి కొన్ని ఉంటాయి. చాలా పేదరికంలో ఉన్నారనుకోండి, దానికి సంబంధించిన కొన్ని ఉంటాయి. ఇలా ఈ రకరకాలమైనవన్నీ మనం విని అవన్నీ మనవి, అవి నిజము అనుకుంటాం. అనుకుని వాటిని మనం రిపీట్ చేస్తూ ఉంటాం. వాటిని మనం నిజం అనుకుని వాటిని క్రియేట్ చేస్తూ ఉంటాం. వాట్ యు థింక్ యు బికమ్. నువ్వు ఏది ఆలోచిస్తే అది అవుతావు, అంతే. ఇంకోటి ఏది కావు. ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు? డబ్బు వేరు, డబ్బు రావడం కష్టం, వస్తే పొదుపు చేయడం కష్టం, చాలా కష్టపడాలి, కష్టపడితే కానీ రావు. చెట్లుకి డబ్బులు చెట్లు కాస్తాయా, ఇలా అన్నీ ఏంటి?
మన చుట్టూ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాక వీటిలోంచి మనం బయటికి రాలి. కాన్షియస్నెస్లో దీన్ని ఏమంటాము, పావర్టీ కాన్షియస్నెస్. పేదరికపు పావర్టీ కాన్షియస్నెస్, అదే పేదరికపు పేదరికమైన మనం పేదరికంలో స్పృహలో ఉన్నాం, ఆ స్పృహలో ఉంటాం అన్నమాట. అబండెంట్ కాన్షియస్నెస్ లోకి మనం వెళ్ళాం, సంపదలోకి రాం, ఎంతసేపు లేమి వైపుకి పోతున్నాం మనం. ఈ పావర్టీ కాన్షియస్ చూడండి, మనం చాలా డబ్బులు ఉన్న వాళ్ళు మీరు చాలా మందిని చూస్తుంటారు కదా, బాగా విపరీతంగా డబ్బులు ఉంటాయి, కానీ వాడు ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడేవాళ్ళు. ఆ ఒక్క రూపాయికి కూడా, అంటే ఇప్పుడు మనకేమో సోనా మసూరి బియ్యము, పనివాళ్ళకి రేషన్ బియ్యం పెట్టాలనే వాళ్ళని కూడా చూస్తుంటారుగా. చూసాను. అంటే వీడి జీవితాన్ని వీడు 10 తరాలు తిన్నా వీడికి అరగదు. నీతో పనిచేసే పనివాడికి నీతో సమానంగా పెట్టచ్చు కదా, పెట్టాలి. అంటే అది ఎప్పుడు ఆ లేమిలోంచి వచ్చి, లేమిలోంచి ఎన్ని డబ్బులు వచ్చినా అదే ఉంటుంది, అందులోంచి బయటికి రావన్నమాట. అందులోంచి బయటికి రావు. అదేమనుకుంటాము, అది మంచిది కదా, డబ్బులు పొదుపు చేస్తే మంచిది కదా, అందరూ పెద్దలు చెప్పారు కదా. ఇప్పుడు మనం గాలి పీల్చుతున్నాము, గాలి మంచిది కదా, మంచిది, ఆక్సిజన్ మంచిది కదా, మరి లోపల ఉంచేసుకోవచ్చు కదా, మంచిది కదా, ఆటోమేటిక్ గా బయటకు వెళ్తాం. ఇట్స్ ఎ ఫ్లో. ఓకే, ఫ్లో. లైఫ్ ఈజ్ ఏ ఫ్లో, ప్రాణ ఈజ్ ఏ ఫ్లో, మనీ ఈజ్ ఏ ఫ్లో. నీవు డబ్బుని ఎప్పుడైతే వేరు, ఇదో పదార్థము, ఇది ఇక్కడ 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 అని పెట్టే, నువ్వు ఇలాగా, నువ్వు చెడ్డ, నువ్వు మంచిది కాదు, డబ్బు కావాలి కానీ డబ్బు మంచిది కాదు కదా, అంతే. డబ్బు ఉంటే పాడైపోతారు, ఏదో పిల్లలు ఇదైపోతారు, చెడు అలవాట్లు వస్తాయి, లేకపోతే వాడు గర్వం ఎక్కువైపోద్ది. ఎక్కడో ఏదో డబ్బు వస్తే వాడు అలా పాడైపోయాడు అంటే, డబ్బు వస్తే పాడవుతుంది సబ్ కాన్షియస్లో ఒకటి వచ్చి కూర్చుని ఉంది. నీకు డబ్బు వచ్చే ఎక్కువ వస్తుంటే లోపల భయం ఏర్పడుతుంది, ఇది చెప్తూ ఉంటుంది, అరే డబ్బులు వస్తే ఏమైపోతావు అనేటప్పటికీ అక్కడ ఆగిపోతుంది. యువర్ రిసీవింగ్ ఈజ్ స్టాప్డ్. టు రిసీవ్ మనీ ఈజ్ ఆల్సో దెర్ ఈజ్ ఎ బ్లాక్ కావాలి, కానీ టు రిసీవ్ ఆల్సో వీ హ్యావ్ బ్లాక్స్. కాబట్టి దీన్ని కాన్షియస్నెస్, మనీ ఈజ్ అన్ ఎనర్జీ, జనరల్ గా స్పిరిచువల్ ఎనర్జీ అంటారు. ఎలాంటి ఇట్స్ గాలి లాంటి ఒక ఎనర్జీనే, నిజం చెప్తున్నాను కదా మనీ. కానీ మనము దాన్ని ఆలోచనల ద్వారా కొత్తగా వచ్చింది కదా మనీ అనేది. అవును, ఇప్పుడు మన బార్టర్ సిస్టమ్ ఉందనుకోండి, ఇప్పుడు మీ దగ్గర చాలా ఏదో మీరు పండిస్తారు, సపోజ్ మీరు అరటి తోట మీకుంది, అరటికాయలు మీరు పండించారు, బార్టర్ సిస్టంలో అవతల వాడు వస్తాడు, వాడు చింతకాయలు పట్టుకొస్తాడు, దీనికన్నా తక్కువ ఖరీదు ఏదన్నా మీకు అవసరం కాబట్టి మీరు వాటిని ఇస్తే మీరు ఇస్తారు. ఇక్కడ దేర్ ఇస్ నో క్యాలిక్యులేషన్, ఇది ఎక్కువ తక్కువ అనేది లేదు. కానీ మనీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది వాల్యూ కట్టడము, ఇది కొత్తగా వచ్చింది కదా, కొత్తగా వచ్చింది దేని గురించైనా మనకు ఒక అనుమానం ఉంటుంది, అపనమ్మకం ఉంటుంది, అది వేరు అనేది అన్నమాట. అది వేరు అనే దాంట్లోంచి ఏంటంటే, ఆ వేరుది జాగ్రత్తగా ఉంచుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి, ఉంచుకోవాలి, వెళ్ళిపోకూడదు. అంటే అసలు ఫ్లో అయితే కదా, మీరు గాలి పీల్చుకుని వదిలితే కదా మళ్ళీ గాలి పీల్చుకోగలరు. అలాగే మనీ అనేది ఫ్లో అవ్వండి, దేనికన్నా అవనివ్వండి, మీకోసం అవనివ్వండి, మీ ఖర్చు కోసం అవనివ్వండి, లెట్ ఇట్ ఫ్లో, లెట్ ఇట్ రిసీవ్ మోర్. ఆయన కెన్ హోండా అని ఒక ఆయన జపనీస్ కొంచెం మోటివేషనల్ స్పీకర్, ఒక కార్పొరేట్ లాంటి ఆయన కానీ మంచిగా చెప్తాడు ఆయన. అరిగాటో మనీ అని చెప్తాడు ఆయన. అరిగాటో మనీ అంటే థ్యాంక్ యూ మనీ. ఓకే, ఫర్ ఎవ్రీథింగ్ యూ థ్యాంక్ మనీ ఫర్ ఇట్. ప్రతి దానికి ఇప్పుడు చూడండి, ఒక కరెంటు బిల్లు కట్టాలి, బిల్లు చూసుకుని ఏడేం చేశాడు, మనకి ఇవ్వలేదు, రేట్లు పెంచేశాడు, ఏంటని వాడిని 10 తిట్లు తిట్టుకుని ఏడు కట్టక తప్పదా అని కడతాం. మీ ఇల్లు ఉంది, ఏదో ఇల్లు ట్యాక్స్ కట్టాలి, దాన్ని తిట్టుకుంటూ కడతాం. ప్రతి ఖర్చుకి బాధపడుతూ ఇస్తున్నారు. దానివల్ల ఏంటి, ఆ మనీ వెళ్తున్నది బాధతో వెళ్తుంది, మళ్ళీ రాదు. బాధతో తిట్టుకుంటే వెళ్ళాక మళ్ళీ వస్తారా మన ఇంటికి ఎవరన్నా? సంతోషంగా అమ్మ తొందరగా వెళ్ళి తొందరగా రా అంటే, తల్లి జాగ్రత్తగా వెళ్ళి రమ్మంటే వెళ్ళి అమ్మ రమ్మన్నారు ఎదురు చూస్తుంటారు, వస్తారు. కరెక్ట్. నువ్వు తిట్టుకుంటూ ఉంటే ఆ తిట్టుకునే వాళ్ళు ఇంటికి వెళ్ళడం ఎందుకు, తిట్టుకునే వాళ్ళు ఇంటికి వెళ్దాం అనుకుంటాం కదా, మనం అనుకుంటాం కదా. ఇప్పుడు మీరు వచ్చారు, అబ్బా ఏంటి మళ్ళీ వస్తారా మేడం, ఏదో మొహం ఇలా పెట్టుకుంటే మీరు వస్తారా మళ్ళీ? రారు కదా. యూ హ్యావ్ టు థ్యాంక్ మనీ ఫర్ ఎవ్రీ రూపీ యు ఆర్ స్పెండింగ్. ప్రతి దాన్ని ఫీల్ ది ఎనర్జీ ఆఫ్ మనీ. నువ్వు ఏ రూపీ ఏది ముట్టుకున్నావో దాన్ని ఫీల్ దట్ ఎనర్జీ. ఇట్స్ ఎ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీని ముట్టుకున్నప్పుడు ఇట్ ఫ్లోస్ ఇన్ టు యువర్ పామ్స్.
ఫీల్ గ్రాటిట్యూడ్ ఫర్ ఇట్. వాట్ ఈస్ యువర్ గ్రాటిట్యూడ్? నీ ప్రేమ నువ్వు ఎలా చూపిస్తున్నావు స్పర్శ. ఎవరికైనా ఒక మీ షేక్ హ్యాండ్, ఒక పిల్లలకైనా, మీ నమస్కారమో, ఒక ఫ్రెండ్స్కైనా, ఎవరికైనా ఆ ప్రేమని నువ్వు ఊరికే పట్టుకోవడమే Different కాక ways. వాడికి ఏదో మంచి ఫుడ్ different ways. పెట్టాలనుకుంటావు. అవును. ఆ మంచి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ నువ్వు ఎక్కడో కొనాలి. అవును. యూ హ్యావ్ టు స్పెండ్ మనీ. ఇంకా చాలా బాగుండేది కొనాలంటే ఇంకొంచెం ఎక్కువ మనీ పెడతాం. Hmm. అలాగే ఇంకో గిఫ్ట్ కొనాలనుకుంటాం. అంటే ఫర్ ఎవ్రీథింగ్ ఇది ఒక ఎనర్జీగా మనకి మన జీవితాన్ని గడపడానికి ఫర్ అవర్ కంఫర్ట్స్. ఇప్పుడు మీరు కరెంటు బిల్ కట్టారు, ఒక క్షణం కరెంటు పోతే మీరు ఎంత బాధపడతారు? అవును. అబ్బా పోయింది, వేడిగా ఉంది, అది పోయింది, అది ఫ్రిడ్జ్లో ఏమవుతుందో, అదేమవుతుందో, ఇదేమవుతుందో, ఆ పక్కనోడు కొంత ముందు వాడుకుందని బాధ ఎక్కువ ఉంటుంది మనకు. బట్ ఇన్ని నెలంతా మనకు ఇంత కంఫర్ట్ ఇచ్చిన పవర్కి వీఆర్ స్పెండింగ్ సమ్ మనీ ఫర్ ఇట్ టు కమ్ బ్యాక్. థ్యాంక్ఫుల్నెస్. థ్యాంక్ ఫర్ ప్రొవైడింగ్ మీ ఆల్. దిస్ మనీ హ్యాస్ గివెన్ దిస్ కంఫర్ట్ అండ్ థ్యాంక్ Okay. ఇట్. వైల్ గివింగ్ ఆ థ్యాంక్స్తో ఇచ్చినప్పుడు అంటే మన మనసులోనే ఇలా ఉంటుంది కడుతున్నప్పుడు, అయ్యి పోతుంది. వెళ్ళిపోతుంది డబ్బులు, ఇంత బిల్ వచ్చింది. అదేంటి Double కల్చర్లో, కట్టాలి. అది పావర్టీ కాన్షియస్నెస్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే ఫీలింగ్ అది. ఓకే. సో ఎనర్జీ సైకోథెరపీ ద్వారా, సైకోథెరపీ అనేది ఎనర్జీ లెవెల్లో సైకోథెరపీ అనమాట. దాని ద్వారా ఈ పావర్టీ కాన్షియస్నెస్ని ఇది కల్టివేట్ చేసుకుంటే యూ ఫీల్ హ్యాపీ వైల్ గివింగ్ ఆల్సో. ఓకే. అండ్ పంపుతున్నప్పుడు నువ్వు ఇంకా తీసుకుంటా, నీ ఫ్రెండ్స్ని తీసుకుంటా, అండ్ ఇట్ ఫైండ్స్ ఇట్స్ వే ఇన్ ద వెళ్ళి ఇంకో 4 రకాలుగా వచ్చి ఏదో ఒక విధంగా మీకు రిటర్న్ వస్తుంది. ఓకే. ఇంకా నలుగురిని పోగేసుకొస్తుంది. నలుగురు పోగేసుకున్నాం. మంచి ఫుడ్, అంతే మంచి కదా. హోస్టింగ్ ఉన్నప్పుడు. ప్రియా గారి ఇంటికి వెళ్తే ఆవిడ చక్కగా బాగా మంచిగా అదే. చూస్తారు అంటే మా ఇంటికి రా, మా ఫ్రెండ్ ఇంకా ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తాం కదా. లైక్ దట్ యూ విల్ గెట్ మోర్. గ్రేట్. కానీ మన యొక్క ఫియర్ తోటి, మన యొక్క పావర్టీ కాన్షియస్నెస్ తోటి, దిస్ ఆల్ ఇన్ యువర్ సోలార్ ప్లెక్సస్ ఏరియా అండ్ బేసిక్ చక్ర, మన యొక్క మూలాధార చక్రం ఏదైతే ఉందో ఎనర్జీ లెవెల్లో, అది ఈ భూమికి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఎర్త్లీ ఏముంది, ఏ కంఫర్ట్ అయినా దేనికి సంబంధించింది? భూమికి సంబంధించి. అవును. మీకు ఏ కంఫర్ట్ అయినా మనం ఈ ప్రపంచంలో బ్రతకడానికి ఉంటే ఏ లగ్జరీ కానీ కంఫర్ట్ కానీ అన్నీ ఈ భూమికి సంబంధించిన ఎనర్జీ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ బేసిక్ చక్ర స్ట్రాంగ్గా ఉంటే మీకు అబండెన్స్ ఉంటుంది. ఈ బేసిక్ చక్ర స్ట్రెంగ్త్ పోతే, క్లోజ్ అయి ఉంటే ఆ బ్లాకేజ్ తోటి యూ కెనాట్ రిసీవ్ మనీ. ఓకే. కాబట్టి మనం ఏంటి, వి విల్ ఇంక్రీజ్ అవర్ బేసిక్ చక్రాన్ని స్ట్రెంగ్థెన్ చేసుకుంటాము.